పరిశుద్ధుడు గొప్ప దేవుడు యేసు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. మరి కొద్ది సమయం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కీర్తనలు 121 అందులోంచి 4వ వచనం చూద్దాం. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. చిన్న ప్రార్థన. తండ్రి, నీ మాటలు నీ బిడ్డలకు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నీ క్షేమాన్ని, నీ సమాధానాన్ని మా పట్ల ఉంచి, ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు అన్నట్లు మా అందరితో మాట్లాడి సహాయం చేయండి. యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే కాపాడేటువంటి దేవుడు, కునుకడు నిద్రపోడు. కొన్ని సందర్భాల్లో మన విశ్వాసంలో పరీక్షలు వచ్చినప్పుడు మనం కునుకుతుంటాం, నిద్రపోతుంటాం. చాలామంది యవనస్తురాలు దేవుణ్ణి నమ్ముకొని పరిశుద్ధాత్మ పొందుకొని భాషలు మాట్లాడి దర్శనం చూసి అభిషేకం తీసుకొని కూడా అన్యజనుల ప్రేమలో పడి దేవుని యొక్క విశ్వాసాన్ని కోల్పోతున్నారు. ప్రేమించుకున్నటువంటి తెల్లటి దినాల్లో నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు చెప్పినట్టు ఇంటా, అవసరమైతే నీ దేవుని కూడా నేను నమ్ముకుంటా, నువ్వు చర్చికి వెళ్తా అంటే నేను అసలు ఆటంకపరచను, నువ్వంటే నాకు ఇష్టం, అట్లా ఇట్లా అని చెప్పి మోసం చేసి పెళ్లి చేసుకుంటారు. పెళ్ళి అయిన తర్వాత 1 సంవత్సరం ఏదో సంబరంగా ఉంటారు. ఇక 2వ సంవత్సరానికి అటో ఇటో కష్టం మీద పిల్లలు పుడితే, ఇక పిల్లగాడు పుట్టినాక ఈ అబ్బాయి అన్యజనుడు కాబట్టి ఎవరినో అడిగొస్తే పిల్లగానికి శూన్యం వచ్చింది కాబట్టి కంపల్సరీ మరి ఆయన కొరకు పూజ చేయాలని చెప్పి వాళ్ళు చెప్తారు. ఇంకా పూజకు పోయే కాడ ఇటు దేవుని నమ్ముకున్న ఈ అమ్మాయికి, ఆ నమ్ముకొని అబ్బాయికి భయంకరమైనటువంటి గొడవలు జరుగుతాయి. అది ఎలా ఉంటుందంటే, నా కొడుకుని నేను తీసుకొని వెళ్ళిపోతా అని అబ్బాయి అంటాడు. అమ్మాయి ఏమో నువ్వు లేకున్నా ఏం లేదు, నేను ఒక్కదాన్నైనా ఉంటా అని చెప్పి అమ్మాయి అంటది. వింటున్నారా? చూడండి, మన విశ్వాస జీవితంలో మనం ఎప్పుడైతే కునికిపోతున్నామో, ఏం కాదులే, ఏమవుతుంది అని ఎప్పుడైతే మనం అనుకుంటున్నామో చాలా కష్టాల పాలు, నష్టాల పాలు, నిందల పాలు, అవమానాల పాలు, భరించలేనటువంటి బాధల పాలవుతున్నాం. అయినా కూడా చాలామందికి మార్పు లేదు, చాలామందికి విశ్వాసం లేదు, చాలామంది దేవునితో నడవట్లేదు. అంతా దేవునికి వ్యతిరేకమే, దేవునికి విరోధమే. కాబట్టి బిడ్డలారా, ఇజ్రాయేలును కాపాడేటువంటి దేవుడు కునుకడు నిద్రపోడు. మరి ఆయన కుమారుడివి, ఆయన కుమార్తెవి, మరి నువ్వు కునుకుతున్నావా? కునుకడం అంటే ఏం లేదు, దేవునికి ఇష్టమైనది చేయకపోతే మనం కునికినట్టే లెక్క. వింటున్నారా? పెళ్లి చేసినాం, పిల్లగాళ్ళు బాగా ఒత్తిడి తెచ్చిరు, డీజే పెట్టినాం, వాళ్ళు దునుకుతున్నారు, వాళ్ళలాగా మనం దునకమంటారు. ఇప్పుడు మనం వాళ్ళతో పాటు దునికినాం అనుకో, మనలో ఉన్న ఆత్మ ఎంత దుఃఖపడుతుందో తెలుసా? మనం చేయొద్దన్నటువంటి పనుల వైపు మన మనసుని ఇవ్వద్దు, చెయ్యమన్నటువంటి వాటి వైపే ఇవ్వాలి. వింటున్నారా? మనం ఎక్కడ హెచ్చించుకోవాలనో,
ఎక్కడ తగ్గించుకోవాలో, ఎక్కడ లోబడాలో, ఎక్కడ కఠినంగా మాట్లాడాలో అవన్నీ కూడా దేవుని నుంచి నేర్చుకోవాలి. అందుకే ఒక దగ్గర రాయబడ్డది, దేవుని యొక్క సహాయం లేకపోతే మనం ఏది చేయలేమని. చూడండి, కీర్తన 127 అందులో 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి యొక్క ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడని ఎడల దాని కావలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా పట్టణాన్ని కాపాడితే ఆ పట్టణం క్షేమంగా ఉంటుంది. వింటున్నారా? యెహోవా ఇల్లు కట్టిస్తే ఇల్లు తొందరగా పూర్తి అయిపోతుంది. యెహోవా యొక్క దయ ఇల్లు మీద కానీ పట్టణం మీద కానీ లేదనుకో, శత్రువు క్షణాలలో ఆ పట్టణం అంతటినీ కూడా కొల్లబెట్టి వెళ్ళిపోతాడు. ఆ ఇల్లు అంతా కూడా గుల్ల అయిపోతుంది. వింటున్నారా? కాబట్టి మీ విశ్వాస జీవితం ఎలాగుంది? దేవుడు కునికే దేవుడు కాదు, నిద్రపోయేటువంటి దేవుడు కాదు. ఆయన నమ్ముకున్నటువంటి నీవు కూడా నీ విశ్వాస జీవితంలో కునుకొద్దు, నిద్రపోవద్దు. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 8వ వచనం చెప్తుంది. అందుకే ఏమని చెప్తున్నది? దౌష్టత్వమును విత్తువాడు కీడును కోయును, వాని క్రోధము అనేటువంటి దండము కాలిపోవును. దేవుని నమ్ముకున్నటువంటి మన విశ్వాస జీవితంలో దేవుడు నిద్రపోకుండా, కునకకుండా, మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినా కూడా మన ప్రార్థన విని సమాధానం ఇవ్వాలి అని అంటే ముందు మనం దౌష్టాన్ని విత్తొద్దు. దేన్ని విత్తొద్దు? దౌష్టం అంటే దేవునికి ఆయాసకరం. దౌష్టం అంటే ఏంది చెప్పండి? దౌష్టం అనగా దేవునికి ఆయాసకరమైనటువంటివి. దౌష్టమును విత్తువాడు కీడును కోయును. దేన్ని కోస్తాడు? కీడును కోస్తాడు. కాబట్టి దేవుడు నీ విశ్వాస జీవితంలో ఎన్ని మేలులు చేయాలన్నా నువ్వు కూడా దేవునిలాగా జీవించాల్సిందే. కునుకకుండా, నిద్రపోకుండా, విశ్వాసాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సిందే. అలా ఉండకుండా గర్వానికి, అహంకారానికి, ప్రతి విధమైనటువంటి దౌష్టాన్ని నువ్వు అనుసరిస్తూ వెళ్తే నువ్వు కీడును కోస్తావు. అంతేకాదు, ఇంకేమంటున్నాడు? వాని క్రోధము అనేటువంటి దండము కాలిపోతుందట. నీ గర్వం అంతా అణచివేయబడుతుంది. ఏమవుతుంది? గర్వం అంతా అణచివేయబడుతుంది. ఇప్పుడు కొంతమంది తాగినప్పుడు బాగా మాట్లాడతారు, అసలు తాగనప్పుడు అయితే ఒక్క మాట కూడా మాట్లాడరు. కొంతమంది మనిషి లేనప్పుడు గర్వంగా, అహంకారంగా ప్రవర్తిస్తారు. అదే ఆ మనిషి రాగానే గడగడగడ వణుకుతుంటారు. వింటున్నారా? అట్లనే మీరు దౌష్టాన్ని విత్తువారు అయి ఉంటే మీరు కీడునే కోస్తారు. అంతేకాదు, మీరు క్రోధం అనేటువంటి దండాన్ని కనుక కలిగి ఉంటే ఆ క్రోధం అనేటువంటి దండము ఏమవుతుంది? కాలిపోతుంది. విశ్వాస జీవితంలో దేవుడు నీకు సహాయం చేయాలంటే కునుకకుండా, నిద్రపోకుండా నీ ప్రతి పరిస్థితి దేవుడు మార్చాలి అని అంటే నువ్వు దౌష్టాన్ని విత్తడం బంద్ చేసుకో, కోపం బంద్ చేసుకో. కోడలను తిడుతున్నావా, కొడుకుని తిడుతున్నావా, బిడ్డను తిడుతున్నావా, అల్లుని తిడుతున్నావా, లేకపోతే తల్లిదండ్రులను తిడుతున్నావా, అత్తమామని తిడుతున్నావా, ఎవరికి దూరంగా ఉంటున్నావు, ఎవరికి ఆయాసకరంగా ఉంటున్నావు, ఎవరిని నష్టపరుస్తున్నావు, నీకు పని ఇచ్చినోన్నా, నీకు అన్నం పెట్టినోన్నా, నీకు రక్షణ ఇచ్చినోన్నా, నిన్ను బాగు చేసినోన్నా, నువ్వు ఎవరిని నీ కళ్ళల్లో పెట్టుకొని ప్రతినిత్యం చెడుగా మాట్లాడుతున్నావు.
మనం ఒకరి విషయమే చెడుగా మాట్లాడితే మన గురించి 10 మంది చెడుగా మాట్లాడతారు. మనం జాగ్రత్తగా దేవుని సన్నిధిలో అన్వేషిస్తూ పోతే, ప్రతి విషయం దేవుని సన్నిధిలో విచారణ చేస్తూ పోతే సమాధానం వస్తుంది. మనం ఎవరితో ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడితే క్షేమం కలుగుతుందో దేవుడే సమాధానం ఇస్తాడు. కాబట్టి ప్రభు చెప్పినట్టు వినండి. ఎవరు చెప్పినట్టు వినాలి? ఎవరు చెప్పినట్టు వినాలి? ఎందుకంటే దేవుడు సమస్తము తెలియపరిచేవాడు. దేవుడు ఎటువంటి వాడు? సమస్తాన్ని తెలియపరిచేవాడు. చూడండి, యెషయా గ్రంథం 48వ అధ్యాయం 6వ వచనం. నీవు ఆ సంగతి విని ఉన్నావు. ఇదంతయు ఆలోచించుము. అది నిజమని మీరు ఒప్పుకొనవలెను గదా. తెలియని మరుగైన క్రొత్త సంగతులు నేను ఇక మీదట నీకు మరుగైనటువంటి కొత్త సంగతులు నేను ఇక మీదట తెలియజేయుచున్నాను అంటున్నాడు. దేవుడు చెప్పినట్టు కనుక మీరుంటే, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం కనుక మీరు నడుస్తానంటే, మీకట తెలియని గొప్ప సంగతులు దేవుడు తెలియజేస్తాడట. మీరు ఊహించినటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. రేపేం జరుగుతుందో తెలుస్తుంది, ఎల్లుండి ఏం జరుగుతుందో తెలుస్తుంది, ఇంకా నెలకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. మీరు చేసే వ్యాపారాలు లాభమా నష్టమా తెలుస్తుంది. మీకున్న కష్టం పోతుందా పోదా తెలుస్తుంది. మిమ్మల్ని ఎవరు దుఃఖపరుస్తున్నారో, ఎవరు బాధపరుస్తున్నారో, ఎవరు మిమ్మల్ని అవమానపరుస్తున్నారో అవన్నీ కూడా దేవుడే తెలియజేస్తాడు. మరి అలాగూ తెలియజేయాలా వద్దా? తెలియజేయాలంటే నువ్వు దౌష్టాన్ని విత్తొద్దు, కీడును కొయ్యొద్దు, దేవునికి వ్యతిరేకంగా జీవించొద్దు. అందుకే యోబు అంటున్నాడు 4వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను చూచినంత వరకు అక్రమాన్ని దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు. ఎవరైతే అక్రమాన్ని విత్తి మాకు మంచి ఫలాలు కావాలి, మేము ఆశీర్వదింపబడాలి అని ఎవరైనా అట్లా భావిస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళకు అక్రమమే మళ్ళా మొలుస్తుంది. ఒక వ్యక్తి 7 లక్షల రూపాయలు ఇవ్వాలి ఒక వ్యక్తికి. ఆయన అడుగుతా అన్నాడట, నా మీద నువ్వు పోలీస్ కేసు పెట్టుకో, కోర్టులు వేసుకో అన్నాడట. ఇక ఆయన 1 అనలే 2 అనలే, ఇక ప్రార్థన చేస్తూ పోయిండు. ఈయన 7 లక్షలే కానీ ఆయనకు ఒక దగ్గర 70 లక్షలు ఆగిపోయినాయట. 70 లక్షలు ఆగిపోతే ఇప్పుడు ఈయనని కోర్టులు వేసుకో, కేసు పెట్టుకో అన్నాడుగా. ఆయనే పోయి ఆ 70 లక్షలు ఆయన మీద కేసు పెట్టుకున్నట. ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నట. ఇంక ఈ మధ్యలో ఫోన్ చేస్తే ఏమంటుండట అంటే, అవి రాగానే నీ డబ్బులు నీకు ఇస్తానని అంటుండట. వింటున్నారా? కాబట్టి చాలా జాగ్రత్త. యోబు అందుకనే చక్కగా సాక్ష్యం చెప్తున్నాడు. ఏమని? నేను చూసినంత మటుకు అక్రమాన్ని దున్ని కీడును విత్తేవారంతా కూడా దాన్నే కోస్తున్నారు. ఇప్పుడు నువ్వు దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక, అంతా దాచిపెట్టుకొని నువ్వు అక్రమాన్ని విత్తుతూ దేవుని ఆలోచనల ప్రకారం నడవక అంతా దాచిపెట్టుకుంటే నీకేం ఆశీర్వాదం ఉండదు. వింటున్నారా? 20 బండ్లున్నా ఆశీర్వాదం ఉండదు, లేకపోతే పెద్ద మిషన్లు ఉన్నా కూడా మీకు ఆశీర్వాదాలు ఉండవు. అంత నష్టమే, అంత బాధే, అంత కష్టమే అన్నట్టు అవుతుంది. వింటున్నారా? కాబట్టి అలాగ నడవకండి. కీర్తన 125 3వ వాక్యం చూడండి. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు. మీరు నీతిని పాటించేవారైతే భక్తిహీనులు మీ మీద అధికారులుగా ఉండరు. ఇప్పుడు అన్యజనులు మనని మాటికి కొన్ని సందర్భాల్లో తిడుతుంటారు. అన్యజనులు కొన్ని సందర్భాల్లో మనల్ని వ్యతిరేకిస్తుంటారు. అయితే వ్యతిరేకించినా మనకేం కాదు, తిట్టినా కూడా ఏం కాదు. కానీ వాళ్ళు డైరెక్ట్ వచ్చి అయితే మీతో మాట్లాడలేరు. అయితే ఒకవేళ మిమ్మల్ని డైరెక్ట్ అన్యజనులు మీ ముఖం పట్టుకొని మిమ్మల్ని తిరుగుతుర్రంటే మీరు ఎక్కడనో కీడు విత్తురు అని అర్థం. మీ దగ్గర ఎక్కడనో పాపం ఉందని అర్థం. ఆ పాపాన్ని సరి చేసుకోవాలి.
ఆ లోపాన్ని సరి చేసుకోవాలి. ఎప్పుడైతే నీ పాపము నీ లోపం సరైతాయో అన్యజనుల యొక్క రాజదండం అనగా భక్తిహీనుల రాజదండము నీ మీద వడదిల్లదు. వాళ్ళు అన్న మాటలన్నీ గాలిలోనే పోతాయి. నువ్వు ఒకే మాట వాళ్ళతో మాట్లాడతావు, ఆ మాట నెరవేరుతుంది. మా మనిషికి ఒక ఆయన ఆటో అమ్మిండు. అది చాలా ఎక్కువ రేటుకి అమ్మిండు. తెలియక మనిషి కూడా కొనుక్కున్న తర్వాత కొన్ని రోజులకే ఆటో అంతా ఖరాబ్ అయిపోయింది. ఇక ఆటో ఇటో కష్టపడి ఆటో బాగా చేసుకున్నాడు. ఆటో అమ్మినటువంటి వ్యక్తి ఈయనకు అమ్మిన 3 నెలలకే చాలా లాస్ అయిపోయి చాలా నష్టం వచ్చి షాపే తీసేసుకున్నాడు. ఒకరోజు రోడ్డు మీద కలిసినప్పుడు, నువ్వు నన్ను మోసం చేసినావు, ఇట్లా ఎందుకు చేసినావు అడిగితే, ఏమో అయ్యా నిన్ను మోసం చేసినందుకే కావచ్చు నాకు ఈరోజు షాపే లేకుండా పోయింది, నాకు తప్పైంది అని చెప్పి క్షమాపణ అడిగిందట. వింటున్నారా? కాబట్టి మీరు అలాగ చేయకండి. దేవుడు చెప్పినట్టు వినండి. దేవుని ఆలోచనల ప్రకారం నడవండి. హోషేయ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం చెప్తున్నది. ఏమని చెప్తున్నది? 10వ అధ్యాయం 13వ వచనం. నీ ప్రవర్తన ఆధారం చేసుకొని నీ బలాఢ్యులను నమ్ముకొని నీవు చెడుతన పంటను దున్నితివి కనుక మీరు పాపం అనేటువంటి కోతను కోసున్నారు. నాకు ఆస్తి ఉందని, బలగం ఉందని ఒక సహోదరుడు నాతో అన్నాడు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు పాపం చేయడం వల్ల చాలా నష్టాన్ని చూస్తావు, వాళ్ళందరూ కూడా నీ మీదకి వచ్చి కేసు పెడతారట, ఆ పాపం బంద్ చేసుకో, లేకపోతే నువ్వు చాలా కష్టాల పాలవుతావు అని చెప్పిన. ఆయన నాతో అన్నాడు, నాకు 70 మంది అన్నదమ్ములు, వాళ్ళు మా ఊరికి వస్తే అసలు వాళ్ళు పోగొడబోరు అని చెప్పి అన్నాడు. వింటున్నారా? నువ్వు దేన్ని బట్టి బలాన్ని తెచ్చుకుంటున్నావో నీ బలం అంతా బలహీనం అయిపోతుంది. కాబట్టి దేవుని మీద ఆధారపడు, దేవుని ఆలోచనల ప్రకారం నడువు. ఎందుకంటే ఆయన కునికే దేవుడు కాదు, నిద్రపోయే దేవుడు కాదు. నీ కష్టంలో, నీ నష్టంలో, నీ బలహీనతలో నీకు సాయం చేస్తాడు ఆయన. కాబట్టి దేవుడు చెప్పినట్టు వినండి, దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడవండి. ప్రేమించే దేవుడే నీకు సాయం చేస్తాడు. కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా మీరు జీవించొద్దని ఒక సేవకునిగా హెచ్చరిక చేస్తున్నా. కీర్తన 37:7వ వాక్యం కూడా చూద్దాం. యెహోవా ఎదుట మౌనంగా ఉండుడి, ఆయన కొరకు కనిపెట్టుకొనుడి. తన మార్గంలో వర్ధిల్లే వారిని చూసి వ్యసనపడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వారిని చూసి వ్యసనపడకము. వింటున్నారా? దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి అంటే అక్కడ వాక్యం చెప్తుంది. ఏమని చెప్తున్నది? దేవుని దగ్గర మౌనంగా ఉండండి, ఆయన మాట కొరకు మీరు కనిపెట్టుకోండి. ఎవరైనా దేవుని నమ్ముకొని బాగుపడుతుంటే అటువంటి వాళ్ళని చూసి కళ్ళల్లో నిప్పులు పోసుకోకండి. ముందు వాళ్ళు ఎలాగున్నారో ఒకసారి మీరు ఆలోచన చేయండి. తంబాకు తింటలేరా, గుట్కా తింటలేరా, పాన్పాకు తింటలేరా, శరీర క్రియలన్నీ విసర్జించిర్రా, పొరపాటు వాళ్ళ దగ్గర లేదు కదా, అయ్యో అందుకే దేవుడు వారిని దీవిస్తుండు, నా దగ్గర కూడా పొరపాటు ఉండొద్దు, నేను కూడా పరిశుద్ధంగా ఉంటా, నేను కూడా నమ్మకంగా ఉంటా, నేను కూడా యథార్థంగా ఉంటా, వాళ్ళకు దర్శనం వచ్చినట్టు దేవుడు నాకు కూడా దర్శనం రావాలి, వాళ్ళకు స్వస్థత అయినట్టు నాకు కూడా స్వస్థత కావాలి, వాళ్ళ జీవితంలో అద్భుతం జరిగినట్టు నా జీవితంలో కూడా అద్భుతం జరగాలి, వాళ్ళ అప్పులు పోయినట్టు నా అప్పులు కూడా పోవాలి, వాళ్ళ బిడ్డకు పెళ్ళైనట్టు నా బిడ్డకు కూడా పెళ్లి కావాలి, వాళ్ళ కొడుకు పెళ్ళైనట్టు నా కొడుకు కూడా పెళ్లి కావాలి. ఇలాగుండండి. అబ్బా వాళ్ళు కారు కొన్నారు, వాళ్ళు 2 బండ్లు కొన్నారు, వాళ్ళు మిషన్ కొన్నారు, వాళ్ళ అప్పులు పోయినాయి, వాళ్ళ కష్టాలు పోయినాయి, వాళ్ళ భూమి కొనుక్కుర్రు అని ఏడవకండి. మీరు అలాగ వ్యసన పడితే మాత్రం మీ దేవుడు మీకు ఏది ఇవ్వడు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. నీ కనుచూపు ఎంతమందిని చూస్తుందో అంతమంది మనకంటే ఎక్కువ గొప్పవారని భావించాలి. ఎవరిని తక్కువ అంచనా వేయద్దు. అలాగ నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అందుకే కీర్తన 121:4 వచనంలో చెప్తున్నాడు, ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, కునుకడు నిద్రపోడు. కాబట్టి ఇక నుంచి అయినా దేవుడు చెప్పినట్టు వినండి.
దేవుని యొక్క ఆలోచనల ప్రకారం నడవండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించునుగాక. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, తండ్రి, మరి ఈ కాల సమయంలో మీరు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు. నీ మాటలు నీ బిడ్డలకు ఇచ్చాను. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించు, సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి. వాక్యం వింటుండగా ప్రతి కుటుంబాన్ని ఆదరించు. ఎవరైతే ఈ వాక్యం ప్రకారం నడుస్తానని మాటిస్తున్నారో వారి జీవితంలో ఎనలేని మేలు చేయండి. మీరే ఆశీర్వదించి సహాయం చేయమని, వాక్యానుగుణంగా నడుచుకునే ప్రతి కుటుంబంలో మీరే స్వస్థత సమాధానం ఇమ్మని యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం నిత్యము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.